ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నాకక్కవేంటి? నువ్వు ఆ హంతకురాలి కూతురివి అంతే. ఇంకొకసారి అక్క తొక్క అని ఈ నాటకాలు ఆడితే చంపేస్తా. ఈయనెందుకు వచ్చిండాడు ఇప్పుడు? వద్దు నాన్న. ఈ రాక్షసి బుద్ధి తెలిసి కూడా నువ్వెందుకమ్మా ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నావు? నీ ప్రేమ, నీ త్యాగం, నీ మంచి మనసు, దీని అమ్మకి అర్థం కావాలంటే ఇంకో జన్మెత్తాలి. అయినా నీ పిచ్చిగాని 20 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నప్పుడే వీళ్ళకి నీ ప్రేమ అర్థం కాలేదు. ఇప్పుడెలా అర్థం అవుతుందనుకున్నావమ్మా? జరిగిన దాంట్లో నిషిక తప్పేం లేదు మావయ్య. జగదాత్రి కావాలనే నిష్కని మా ఇంట్లో బ్యాట్ చేయాలని చూస్తుంది. అవునన్నయ్య గారు, పాపం నిషి. ఈ జగదాత్రి వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నిషికి మనశ్శాంతి లేకుండా పోతా ఉండాది. మిమ్మల్ని చూసి జాలిపడాలో, కోపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. వీళ్ళకంటే మంచికి చెడుకి తేడా తెలియదు. కానీ నువ్వు కూడా నచ్చలేమ్మా. అంటే ఏంటి నాన్న? నేను చెడు, ఇది మంచా? అవును అవును అవును, మీ అక్క దేవతమ్మా. నువ్వు దెయ్యంలాగా చిన్నప్పటి నుంచి దీని మనసు బాధ పెడుతూనే ఉన్నావు. ఏంటి నాన్న మాటలు? నిషికేదో కోపంలో అలా చేసుంటుంది నాన్న. మామూలుగా మేం బానే ఉంటాం నాన్న. చూసావమ్మా, నువ్వు ఇంత చేశాక కూడా తన కష్టాన్ని, బాధని కడుపులో దాచుకుంటుందే తప్ప నిన్ను ఒక్క మాట కూడా అన్నివ్వడం లేదు. ఇలాంటి మనిషిని ఇలా ఎన్నెన్ని మాటలు అనగలుగుతున్నారమ్మా? ఇంత ప్రేమను ఎలా కాదనుకోగలుగుతున్నారు? ఇదే కదా నీకు కావాల్సింది? ఇదే కదా నువ్వు కోరుకుంది? అందరూ నిన్ను మంచనాలి, నన్ను చెడ్డదల్లా చూడాలి. సాధించేశావే. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించేశావు. చంపేస్తా నిన్ను, చంపేస్తా. ఇంకోసారి తప్పు జగదాత్రిదన్నావంటే జరిగింది మొత్తం నాకు తెలుసు. తప్పు చేసింది నువ్వు. మీ అక్క తెచ్చిన అన్నం విసిరి కొట్టినందుకు మర్యాదగా క్షమాపణ చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? నువ్వు ఆగమ్మా. ఇలాగే ఇప్పుడెందుకు అన్నావు కాబట్టే ఇది ఇక్కడి దాకా వచ్చింది. ఏంటా చూపో, సారీ చెప్పు. అమ్మీ, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్టు ఈ రచ్చ పెద్దదైతే నష్టపోయేది మనమే. సారీనే కదా చెప్పి. ప్లీజ్ నిషి, జరిగింది చాలు. ఇక్కడితో ఆపేద్దాం. చెప్పు. చెప్పమ్మీ ప్లీజ్. సారీ.